హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ముందుగా ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో నిన్న ఢిల్లీలో కేంద్ర మంత్రి నివాసంలో జరిగిన సంక్రాంతి ఉత్సవాలు చాలా స్పెషల్ అనే చెప్పుకోవాలి. అందులో చాలా మంది ప్రముఖులు విచ్చేశారు. నరేంద్ర మోదీ గారు అండ్ చాలా మంది సెలబ్రిటీలు కూడా వచ్చారు. సో దాంట్లో స్పెషల్ అట్రాక్షన్ గా చిరంజీవి గారు ఉన్నారు. సో అసలు రాజకీయాల్లోకి రాను అని చెప్పినటువంటి చిరంజీవి గారు సో పవన్ కళ్యాణ్ గారితో ప్రారంభోత్సవ కార్యక్రమాలకు వెళ్ళారు. అక్కడ కూడా నరేంద్ర మోదీ గారు వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకోవటం చాలా మంది అభిమానులు అందరూ చూస్తూనే ఉన్నారు. సో నిన్న స్పెషల్ ఏంటంటే ఆ చేయి పట్టుకుని లేపడం, ఆ విజువల్స్ అన్ని కూడా చాలా హైలైట్ అవుతున్నాయి అనమాట. సో ఇట్లా నాలాగే రకరకాల డౌట్స్ ఉన్నాయి అభిమానుల్లో, ప్రేక్షకుల్లో, అందరిలో కూడా. సో మరి ఇలాంటి డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి మెయిన్ గా ఏంటంటే బీజేపీ చూపు చిరంజీవి వైపు ఉందా అనే ప్రశ్న అయితే తలెత్తుతోంది. సో మరి వీటన్నిటి గురించి క్లారిఫై చేయడానికి మనతో పాటు సినీ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. సో నాకు ఇప్పుడు వచ్చిన డౌట్స్ అన్ని నిజమే అంటారా మరి? అంటే మీరు అన్నట్టుగా నేను రాజకీయాలకు వెళ్ళను అనే పరిస్థితి నుంచి రాజకీయాలు మాత్రం ఆయన వదిలిపెట్టే పరిస్థితి ఏం కనపట్ల. అంతేగా ఢిల్లీ గడ్డ మీద నిన్న కిషన్ రెడ్డి నివాసులు మీరు చెప్పినట్టుగా సంక్రాంతి వేడుకలు ఒకప్పుడు వెంకయ్యనాయుడు గారి ఇంట్లో అట్లా చేసేవాడు. అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేటట్టుగా, మన పండగల్ని మనం గౌరవించుకునేట్టుగా 100 కోట్ల మంది హిందువులకి ఇది మన సంస్కృతిని అని తెలియజేసే విధంగా వెంకయ్యనాయుడు చేసేవాడు అచ్చమైన పంచికట్టుతో. తర్వాత ఆయన ఉపరాష్ట్రపతిగా ఆయన టర్మ్ అయిపోయిన తర్వాత ఎవరు చేస్తారు అనుకున్నప్పుడు ఈ తెలుగు ధనాన్ని ఉట్టిపడేట్టుగా కిషన్ రెడ్డి గారు నిన్న అది చేయటం సంక్రాంతి సంబరాలు. అంటే సంక్రాంతి ఏంటంటే నాట్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ, భారతదేశ వ్యాప్తంగా జరుగుతుంది. దాంట్లో మోదీ గారిని చీఫ్ గెస్ట్గా పిలవటం, మీరన్నట్టు ఎంతోమంది నాగేశ్వర రెడ్డి గారు కావచ్చు, చాలా ప్రముఖ డాక్టర్సు, ప్రముఖ క్రీడాకారులు, పివి సింధు, అటువంటి వ్యక్తులు చాలామంది వచ్చారు. కానీ ఎవరు వచ్చినా కానీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మీరు చెప్పినట్టు మెగాస్టారే. ఎందుకంటే ఆయన 4.5 దశాబ్దాల్లో ఇండస్ట్రీలో ఆయన సాధించలేనిది లేదు. ఆయన కొడుక్క, తన తండ్రిని మించిన కొడుక్క రామచంద్ర కనబడుతున్నాడు. తన తమ్ముడేమో రాజకీయాల్లో 100% స్ట్రైక్ రేట్తో పక్కన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో దూసుకెళ్ళిపోతున్నాడు. దేశ రాజకీయాల్లో అంటే తన ఇంటి మనం చూసుకుంటే 2024 చూసుకుంటే అంతా మెగా ఇంట అవార్డులు పంట అన్నట్టుగా ఆస్కార్ రేంజ్కి రామచంద్ర ఎదగటం కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అవ్వటం కావచ్చు, నాగబాబు గారు మళ్ళీ మంత్రి పదవి కూడా ఆయనకు వరిస్తుంది. ఇకపోతే చిరంజీవి గారికి అక్కినేని అవార్డు కావచ్చు, ఆయన అవార్డుల కోసం ఎప్పుడు వెళ్ళాల. తన నటన ద్వారా తను ఏ పాత్ర చేసినా ఒదిగిపోయాడు. కాబట్టి ఈ రోజున దేశం మొత్తం అతను చూస్తుంది. మీరు చెప్పినట్టు నిన్న సంక్రాంతి ఒక తెలుగు వాళ్ళగా మీరైనా నేనైనా ఎవరైనా చాలా గర్వపడాల్సిన క్షణం. ఎందుకంటే ఒకప్పుడు దక్షిణ భారతదేశం అంటే చిన్న చూపు ఉండేది ఢిల్లీలో, కానీ అంత సముచితమైన ప్రాధాన్యత. ఆయన ఇప్పుడు రాజకీయాలు లేడు, మీరు అన్నట్టు ఓన్లీ సినిమాలు తప్పితే రాజకీయాలు ఏదున్నా మా తమ్ముడు చూసుకుంటాడు అన్నాడు. మరి రాజకీయాలు ఆయన వదిలిపెట్టేటట్లు బీజేపీ చూపు నిజంగానే చిరంజీవి వైపు ఉంటుంది. ఎందుకంటే నాన్ కాంట్రవర్షియల్ అభ్యర్థి ఆయన, ఆ క్యాండిడేటు. తర్వాత దేశంలోని అత్యున్నతమైన ద్వితీయ శ్రేణి అవార్డు పద్మవిభూషణ్ పొందాడు. ఆయన చూడని అవార్డులు లేవు, రివార్డులు లేవు. కాబట్టి ఆ వ్యక్తి విశేష ప్రజాదరణ బీజేపీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది డెఫినెట్గా. కాబట్టి మోదీ గారు కూడా ఆ పార్టీలకు అతీతంగా అందరినీ ఆహ్వానిస్తారు. ఈసారి గెస్ట్ మాత్రం చిరంజీవి గారే మీరు చెప్పినట్టుగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు అనేది మనం చెప్పుకోవాలి. ఓకే. సో అంటే ఇప్పుడు రాజకీయాల గురించి చెప్పాలి, మాట్లాడాలి అంటే మరి చిరంజీవి గారికి ఫ్యూచర్లో ఆయనకి ఇలాంటి పదవులు వస్తాయి, గవర్నర్ పదవి వస్తుంది, ఇట్లా లైక్ ఊహాగానాలు ఉన్నాయి. అవి నిజంగా ఊహాగానాలైనా నిజంగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అంటారా? అతనికంటే అర్హత ఉన్న వ్యక్తి మనకు తెలిసి ఎవరు లేరు. అంటే విమర్శించిన వాళ్ళు కూడా ఆయన శత్రువులు కూడా ప్రేమించే తత్వం, అజాత శత్రువు. ఇండస్ట్రీలో ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా అతనే మా దిక్కు అని చెప్పి చూస్తున్నాం. అదేవిధంగా కరోనా టైంలో 6 మాసాలు ముఖ్యంగా నిత్యావసర వస్తువులు ఫ్రీగా ఇచ్చి కొన్ని కోట్లు ఖర్చు పెట్టిన వ్యక్తి. ఒకవైపు మీకు తెలియదు కాదు, బ్లడ్ బ్యాంకు రక్తదానం ద్వారా లక్షలాది మంది ప్రజలు కాపాడుతున్నాడు. అభిమానులకు కూడా, అభిమానులు అంటే ఏదో ఫ్లెక్సీలు కడతాం, గులాం జల్లుకోవటం, ఏదో థియేటర్లకు అడావుడి చేయటమే కాకుండా వాళ్ళ వైపు సేవా దృక్పథం వైపు తీసుకెళ్ళగలిగాడు. అతను చూసి చాలామంది ఇండస్ట్రీస్లో 1000 కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, జడ్జీలు అయిన వాళ్ళు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ పిల్లలు. ఒక స్వయం కృషి, ఒక విజేత కథలను అనుగుణంగా అన్ని రంగాల్లో ఆయన అభిమానులు ఉన్నారు. మరి అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు అత్యున్నతమైన స్థానం. మీరు అన్నట్టు గవర్నర్ అనేది ఆయన చిన్నది. ఇకపోతే రాజ్యసభ నుంచి ఆయన్ని రాజ్యసభకు తీసుకున్న తర్వాత సెంట్రల్ మినిస్టర్ అంటారు. సెంట్రల్ మినిస్టర్ ఆయన చూడదు కాదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్ మినిస్టర్ చూశారు. ఇకపోతే ఆయన చూడాల్సింది ఏంటి? అది రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అనేది తప్పితే
ఇంకా అంతకంటే ఇదేం లేదనమాట. Okay. డెఫినెట్గా అది కూడా ఈ డిజర్వ్. అంటే దక్షిణ భారతదేశంలో ఒకప్పుడు పివి నరసింహారావు గారు ఎట్లయితే దేశానికి ప్రధానమంత్రి అయ్యాడో, ఆ తర్వాత రాజకీయాల్లో ఎవరు కనపడుతున్నారు? ఒక పవన్ కళ్యాణ్ గారు కనపడుతున్నాడు. ఆయన 14 భాషలు వచ్చు, పవన్ కళ్యాణ్ గారికి 5 భాషలు వచ్చు. అదేవిధంగా సినిమా నుంచి రాజకీయాల్లో ఎమర్జ్ అయ్యి ఒక ప్రయత్నం అయితే ఫస్ట్ చేసింది చిరంజీవి గారు. ఎవరు వివాద రహితుడిగా పేరుంది. ఇప్పటి వరకు కూడా మెగాస్టార్ వేసిన స్టెప్లు ఎవరై లేరు. ఒక సామాజిక చైతన్యం, ఒక స్టాలిన్ కావచ్చు, హిట్లర్ కావచ్చు, ఒక ఠాగూర్ కావచ్చు, ఒక స్వయం కృషి కావచ్చు, ఏది తీసినా 10 మందికి స్ఫూర్తి ప్రదాత ఆయన. మరి అటువంటి వ్యక్తి అటు కాంగ్రెస్ నుంచి కూడా అబ్జెక్షన్ ఉండదు. లేదు ఉపరాష్ట్రపతి రేపు రాష్ట్రపతి రిఫర్ చేసినప్పుడు అవతల కాంగ్రెస్ నుంచి కూడా అబ్జెక్షన్ ఎందుకు ఉండదు? కాంగ్రెస్ మావాడే అనుకుంటారు వాళ్ళు కూడా, అక్కడ కూడా సెంట్రల్ మినిస్టర్ కాబట్టి అతను అవటం అనేది ఈ దేశానికి అవసరం. దక్షిణ భారతదేశానికి సముచితమైన గౌరవం లభించినట్టుగా అవుతుందనేది అందరి అభిప్రాయం కూడా అన్నమాట. ఎస్, మీరు చెప్పిన వాటన్నిటిని బట్టి చూస్తే నిజంగా చిరంజీవి గారు నిజంగా అలాంటి ఉన్నత స్థానాల్ని పొందితే దక్షిణ భారతదేశానికి ఖచ్చితంగా మంచి గౌరవం అనేది ఉంటుంది. సో నిన్న సంక్రాంతి వేడుకలు చేసుకోవడం కూడా చాలా హ్యాపీయే. సో అభిమానులు అండ్ మాలాంటి వాళ్ళందరి తరఫు నుంచి మేము కూడా హార్ట్ఫుల్గా విష్ చేస్తున్నాము చిరంజీవి గారికి నిజంగా ఒక మంచి పదవి రావాలని. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, మాకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్, నిజంగా చిరంజీవి గారు ప్రజల్లోకి వెళ్ళి ఎప్పటి నుంచో సేవ చేస్తున్నారు. ఆయన ఫస్ట్ మూవీ నుంచి కూడా వెనకాల ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా చాలా కష్టపడిన వ్యక్తి. సో ప్రజల్లో ఉండే వాళ్ళకే మంచి పదవులు దక్కాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో ఇది వాళ్ళ స్పెషల్ వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.